ఇంకా 1 వీకే ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? నా బిగ్ బాస్ చాలా బాగుంది. బట్ ఏంటంటే నోట్లో మాటలు కూడా రావట్లా. ఎందుకంటే ఇంకా 1 వీకే ఉంది కాబట్టి చాలా మంది టెన్షన్ పడుతూ ఎవడు వెళ్తాడా, ఎవడుంటాడా, ఎవడిపోతాడని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ అయితే నాకు నో టెన్షన్ రా. సింగిల్ నేను లోకల్, తనుజక్క లోకల్, బిగ్ బాస్ అదొక్కటే ఫిక్స్ అయిపోయాను నేను అంతే పక్కా. ఇంకా కళ్యాణ్ పడాలో గెలుస్తారని చెప్పి అంటున్నారు, మీరేమో తనుజ అంటున్నారు. పవన్ కళ్యాణ్ వాడు మగాడ్రా బుజ్జి, నిజం చెబుతున్నా. అసలు వాడు మగాడు, నిజం చెబుతున్నా. ఇన్ని రోజులేమో కానీ తనుజక్క సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నుండి నా దృష్టిలో మగాడు, చాలా గొప్ప. అసలు తనుజక్కకి ఎప్పుడైతే తల మీద దెబ్బ తగిలిందో ఇటు తనుజక్క సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి బాధపడుతూ అక్కడ సపోర్ట్ చేస్తూ బాబా ఏం ఆడుతున్నాడు అసలు. నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గెలిచినా గెలకపోయినా కంపల్సరీ బయటకు వచ్చిన తర్వాత జనాలు మాత్రం కంపల్సరీ తను ఆదరిస్తారు, అది మాత్రం పక్క. అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో తనుజని తిరుగుతున్నారు, మీరేమో తనుజ ఫ్యాన్ ఉంటే కళ్యాణ్ పొగుడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఒక విషయం చెప్పాలంటే జనాలందరూ ఫేక్ గా ఉంటారు. అసలే మెయిన్ పర్సన్ పవన్ కళ్యాణ్ ఒక్కడ పొగిడితే చాలు, ఈ జనాలందరూ సుత్తారు పోతారు. ఎంత లైట్, ఎంత మెయిన్ పర్సన్ కావాలి మనకి. వీళ్ళంతా తుప్రీగాళ్ళు, మనకి అవసరం లేదు ఇదంతా. కళ్యాణ్ ఉంటేనే తనుజ అంటున్నారు, సో దానికి ఏం చెప్తారు? బట్ ఏంటంటే కళ్యాణ్ తన మనసులో ఉంది కానీ తనుజ మనసులో ఒకటే ఉంది, ఆడాలి, గెలవాలి, కప్పు గెలవాలని ఒక్కటే ఉందిలో ఉంది. బట్ ఏంటంటే ఒకటంది, ఈ రిలేషన్ బయటికి కూడా కొనసాగుతుందని చెప్పి తనుజకి చెప్పింది. బట్ అది ఫ్రెండ్షిప్ రిలేషన్ కొనసాగుతుంది. మళ్ళీ దానికి ఏదో అనుకోవద్దు మీరు, ఫ్రెండ్షిప్ అంతే. సో ఎమ్మాన్యుల్ అవ్వచ్చు, బర్నీ గారు అవ్వచ్చు, లేదంటే కళ్యాణ్ పడాలా అవ్వచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే తప్ప గేమ్ ఏమీ ఆడలేదు తనుజ అని అంటున్నారు, దానికి ఏమంటారు? ఒక విషయం చెప్తున్నా, బిగ్ బాస్ లో సపోర్ట్ ఉందా, తీసుకుంటుందా, ఏడుస్తుందా అని, బట్ అది లెక్క కాదు. ఇప్పటికి ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు బిగ్ బాస్ 1 వీక్ ఒక లెక్క. చెప్తున్నాగా, దమ్ము ధైర్యం గట్టు ఉండే బిగ్ బాస్ లో ఈ వీక్ అసలు ఈ వీక్ తనుజక్క బయటికి రప్పిండ్రా బాయ్. నేను ఫస్ట్ వీక్ నుండి చెప్తున్నా, ఎవడైతే నెగిటివ్ గా మాట్లాడుతాను తనుజక్క గురించి ఒక్కసారి కూడా తనుజక్కను బయటకు తీసుకురాలేదు. నేను పక్కా చెప్తున్నా, ఎవడైనా సరే, ఏ ఫ్యాన్ అయినా సరే తనుజక్కను బయటకు తీసుకొని రాలేడు. అది మాత్రం డబుల్ ఎలిమినేషన్ లో తనుజ బయటకు వస్తే మీ ఫీలింగ్ ఏంటి? రాదక్క, నేను చెప్తున్నాగా, అస్సలు నేను చెప్తున్నా తనుజక్క బయటికి రాదు. వస్తుందంటే పక్కా కప్పుతోనే వస్తాయి. చాలా మంది కుళ్ళు కృతంతాలు పెట్టుకొని ఆమెను నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. నెగిటివ్ గా మాట్లాడినా సరే ఆమెకు చాలా దీవెనలయ్యి, నేను పక్కా చెప్తున్నా. అదే సుమన్ శెట్టి గారు హెల్మెట్ అయిపోయారు అంటున్నారు. సుమన్ శెట్టి గారు అయిపోయారు. బిగ్ బాస్ ముందే క్లూ ఇచ్చేసింది, పక్కా డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి అని బర్నీ గారు బయటకు వచ్చేస్తారు. సో బర్నీ గారు రారు, ఇంకా హౌస్ లోనే ఉంటారు, టాప్ 5 లో ఉంటారు అని చెప్పి అంటున్నారు, దానికి ఏమంటారు? టాప్ 5 లో ఉన్నా ఏం చేస్తారక్క, ఉన్నారంటే ఉన్నారు, ఇంకా అంతే. తనలో మనిషి అంతే. సెకండ్ టైం కూడా ఎందుకు తీసుకొచ్చారు అనేలా గేమ్ ఆడుతున్నారు అంటారా? మరి సెకండ్ టైం అంటే తీసుకొచ్చారు, ఏమి కూడా వచ్చింది కదా, ఏం పేరు సీజనా, ఆమె కూడా వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. తీసుకొచ్చారు, హ్యాపీ. బట్ ఏంటంటే న్యాయం చేస్తున్నాడు. బట్ ఇన్ని రోజులు బర్నీ గారు ఏమో కానీ మన తనుజక్క సపోర్ట్ చేశాడు కదా, ఎత్తుకున్నాడు, మా తనుజక్కని ఎత్తుకున్నాడు బిగ్ బాస్. ఇంకా అది ఒక మొదటి మెట్టు మా అక్కకే. అది అభిమానం అన్న, ఒక్కసారి గట్టిగా అభిమానిస్తే తనుజక్కనే ఆ ఫీలింగ్ ఏంటో తెలుస్తుంది. అది మీ ఫేక్ గా ఎవరు అనిపిస్తారు బిగ్ బాస్ హౌస్? ఫేక్ అని ఏం లేదండి, అట్లా ఏం అనిపించట్లేదు. ఫస్ట్ ఏంటంటే అంత ఫేక్ అంటున్నారు, ఏమంటారు? తనుజ ఫేకా అని చూసారా, నేను ఎప్పుడైతే తనుజక్క గురించి పాజిటివ్గా చెప్తున్నానో నా చుట్టుపక్కల వాళ్ళే నెగిటివ్గా మాట్లాడుతున్నారు. దయచేసి నాగదిన సార్, మీకు తనుజక్క గట్ట విన్ అయితే నన్ను ఒక్కసారి అక్కని గట్ట కల్పించండి ప్లీజ్. వీళ్ళందరూ నోరు మూసుకోవాలి. నన్ను కూడా నెగిటివ్గా థింక్ చేస్తున్నారు, నువ్వు కూడా ఎంత తీసుకుంటున్నావు డబ్బులు, ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు. నాకు ఎటువంటి ఆమె డబ్బులు ఇస్తుందని అది కానీ నాకు అట్లా ఏం లేదండి. ఆమె ఇష్టం, దిస్ క్యారెక్టర్. ఒక లేడీ అమ్మాయి అంత దూరం వెళ్ళి బిగ్ బాస్కి అన్ని మాటలు పడి కన్నీళ్ళు కాల్సింది, అది నీకు ఏం చాలు కాదు, నువ్వు అది తీసుకుంటావు ఇది తీసుకుంటావని అన్నా కూడా అంత గట్టిగా నిలబడిందంటే ఫస్ట్ ఆమె లేడీ టైగర్ కాబట్టి ఆమె సపోర్ట్. ఆడపిల్లలు బతకనీరా రాగన్నా, ఆడపిల్లని బతకనీరా, ఏ దేంట్లో బతకనీరు, రోడ్డు మీద నడిచే పని లేదు. ఒక గట్టిగా గేమ్ ఆడిన ఆమెని ట్రోలింగ్ చేస్తారు. బయట ఖాళీగా ఉన్నారు రా బాయ్ అమ్మాయిలు, వాళ్ళు ట్రోలింగ్ చేసుకుంటే వాళ్ళ గురించి మాట్లాడినారు రా బాయ్. కష్టపడి ఆడి ఉన్న అమ్మాయిని మాత్రం అలా మాట్లాడుకున్నాయి. సింపతి అని ఏం లేదు, నాకు ఆమె క్యారెక్టర్ చాలా మంచిది అంతే. సో ఇప్పుడు చూసుకుంటే ఏ సీజన్ లో కూడా అంటే టైటిల్ విన్నర్ ఒక అమ్మాయి అవ్వలేదు. సో ఈసారి అమ్మాయి ఇప్పుడు అవుతుంది. బిగ్ బాస్ 9 గట్టిగా చరిత్రలో మిగిలిపోతుంది. ఇందనా కళ్ళనా
లేదన్న, నాకు రోజు ఇక పార్క్ దగ్గర రోజు కళ్ళు వస్తూనే ఉంటాయి. తనుజక్క గెలిచింది, నేనే తనుజక్క గురించి మంచిగా మాట్లాడి వస్తున్నాయి. ఒక విషయం చెప్తున్నా, మీరు ఎంత నెగిటివ్గా మాట్లాడినా ఎంత చేసినా సరే, అరే బాయ్ ఆమె గురించి మాట్లాడి మీ నోరు లోపల వస్తాయి, కానీ ఆమె మాత్రం గెలిపిస్తే విన్నర్. జై తనుజ, జై బిగ్ బాస్. చూస్తున్నా బ్రో. సో బిగ్ బాస్ ఇంకా 1 వీకే ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? ఇక ఏముంది, బిగ్ బాస్ అయిపోద్ది, నెక్స్ట్ ఏంటి ఏ షో మీద పడాలి అని చెప్పి చూసుకుంటూ ఉన్నాం. సో బిగ్ బాస్ అయిపోతుంది కాబట్టి మీరు బాధపడుతున్నారు ఏమన్నా? బాధే ఉందండి, బాధే ఉంది. ఇన్ని రోజులుగా బిగ్ బాస్ ఉంది, ఏందిరా బాబు ఇతంటా అనుకున్నాము. మరి ఇప్పుడు బిగ్ బాస్ వెళ్ళిపోతున్నప్పుడు బాధపడ్డాం ఎందుకో. ఏదైనా గడిచిన కాలం నడిచే దారి, అది ఎప్పుడు మారదు. ఇది అంతే. బిగ్ బాస్ లో చూసి ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకోవాల్సిన విషయం ఏమైనా ఉన్నాయా అందులో? బిగ్ బాస్లో చూసి నేర్చుకునేది ఏముంది, నాకైతే నేర్చుకునేంత ఏం రాలేదు, దాంట్లోంచి అంత స్టఫ్ ఏం లేదు. ఏముంటుంది, 100 రోజులు ఫోన్ లేకపోయినా మనుషుల మధ్య మంచిగా ఉండొచ్చు అని చెప్పి తెలిసారులే. కానీ ఫోన్ లేకపోయినా అంటే మనకు డబ్బులు వస్తున్నారు కదా, మరి ఊరికే కాదు కదా లోపల ఉండేది. ఫోన్ లేకుండా ఫ్రీగా ఉండమంటే వాడు ఉంటాడా? అది. సో మీ ఫేవరెట్ ఎవరు? కళ్యాణ్ పడాలా. ఎందుకు కళ్యాణ్ పడాలా? ఇదే జెన్యూన్ ప్లేయర్, నిజంగా చెప్పాలంటే చాలా మంచిగా ఆడతాడు. ఏ గేమ్నైనా కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. కొంచెం చిన్నోడేలే కానీ మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ. చాలా మంచిగా మాట్లాడతాడు, చాలా మంచిగా ఆడతారు కాబట్టి లైక్. అంటే స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే అంతగా గేమ్ ఏం కనిపించదు, అంత హైప్ కూడా ఆయనకి లేదు. సో ఫ్యామిలీ వీక్ తర్వాత ఎక్కువ హైప్ వచ్చింది, గేమ్ కూడా మంచిగా ఆడతారు. ఇప్పుడు స్టార్టింగ్ వీక్ అంటే ఆయన స్టార్టింగ్లోనే జనాల్లో తెలిసిపోవడం, ఆయన సెలబ్రిటీ ఏం కాదు. సో సెలబ్రిటీగా లోపలికి వెళ్ళిన వాళ్ళే స్టార్టింగ్ వీకే వెళ్ళిపోయారు. కానీ ఆయన సెలబ్రిటీ ఏం కాదు కదా స్టార్టింగ్ నుంచి తెలుసుకోవడానికి జనాలు. అది. సో ఈజ్ ఏ కామనర్ తన వంతుగా తను కనబడడం కోసం చాలా కష్టపడాలి. సో ఇది కూడా చాలా కష్టపడి కనబడతాడు కాబట్టి నో వరీ. సో ఈసారి కమెడియన్ కప్పు కొడతారని చెప్పి అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? కొట్టచ్చు, తప్పులేదు. ఎందుకంటే కళ్యాణ్ పడాలా కాకపోతే నెక్స్ట్ నేను ఈమెయిల్ పేరే చెప్తాను. అది. సో తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఏముంది తనుజ గేమ్, ఎక్కడ గేమ్ ఏం లేదు. అంత ఈజీగా చెప్పేసారు ఏంటి? ఇప్పుడు లేడీ టైటిల్, అరే తనుజ గేమ్ ఏం లేదు ఇట్లా చెప్తే ఓకేనా? లేడీ టైటిల్ విన్నర్ అంటున్నారు కదా, సో లేడీ టైటిల్ విన్నర్ అవ్వాలంటారా? లేడీ సంజన గారు ఉన్నారు కదా, మరి గట్టిగా తనుజ కంటే సంజన గారు ఇంకా చాలా బెటర్. మరి వాళ్ళిద్దరిలో ఎవరు బాగా గేమ్ ఆడతారు? సంజన గారు వెళ్ళదు, నేను పంపియా. డబుల్ ఎలిమినేషన్ లో ఆమె వెళ్ళిపోతుంది అంటున్నారు. వెళ్ళదు, నేను పంపియా. మీరు పంపించకపోతే అయితే ఏంటి? ఆడియన్స్ పంపిస్తున్నారు. ఆడియన్సే కదా మనం ఎవరం. ఆ 10% నాదే అన్న వెళ్ళకుండా ఉండేది. భరణి గారు వెళ్ళిపోవాలి ఇప్పుడు. డెమాన్ పవన్ వెళ్ళినా నేను ఒప్పుకోను. సో భరణి గారు వెళ్ళిపోవాలి. ఆయన డెమాన్ పవన్ వెళ్ళొద్దు అంటున్నానమ్మా బంగారు తల్లి. ఎందుకంటే చాలా మంచిగా ఆడుతున్నాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. అడుగుని కెప్టెన్ అవ్వాలే మావాడు, మంచిగా ఆడిండు పాపం. కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ నించోవాలా, కళ్యాణ్ కూర్చోవాలా, కళ్యాణ్ పడాలా. చేయడు. సో కళ్యాణ్ ఉంటేనే తనుజ అంటారా? అంతే. ఎందుకంటే కళ్యాణ్ వెనకాల తనుజ పడుతుంది. ఇప్పుడు కళ్యాణ్ తనుజ వెనకాల పడతలేడు, అది ఎవడు గమనిస్తలేడు, నేను గమనించాను. ఎందుకు తను విన్ అయిపోతారన్నా? అంతే కదా, మరి ఎవరికైనా తెలిసింది కదా, బయట గ్రాఫ్ తెలిసింది, మధ్యలో ఫ్యామిలీ వీక్లు వచ్చినాయి. అది. సో ఎమ్మెల్యేలు ఫేక్ గా ఆడుతున్నారని చెప్పి అంటున్నారు, దానికి మీరేమంటారు? సో ఎవరికైనా కానీ సొంత స్వార్థాలు కొన్ని ఉండాలి. సో నా తరఫున అయితే అది ఫేక్ ఏం కాదు. ఇప్పుడు ఎవడైనా బిగ్ బాస్కి గెలవాలనే వచ్చాడు భయ్యా. నేను వచ్చి బిగ్ బాస్లో ఒకరికి సహాయం చేయాలని ఎవడు రాలేదు. కానీ ఇక్కడ ఎందుకో మరి వచ్చి సహాయాలు అది ఇది చేసుకుని ప్రజలు సింపతి తెచ్చుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు సెల్ఫీస్గా ఆడితే దాంట్లో ఖచ్చితంగా ఈమెయిల్లో జెన్యూన్ అని చెప్తాను నేను. అది. ఎవరు ఎక్కువగా ఫ్లిప్ అవుతూ ఉంటారు? ఫ్లిప్ అంటూ ఎవరు లేరు ఈ వీక్లో అయితే. కానీ ఎవరు తనుజనే ఎటు నాన్న అంటది, తర్వాత మళ్ళీ ఏమైనా వచ్చిందనుకో భరణిస్తారు అంటది. అదేదో నాకు అర్థం కాదు. మన నాన్న అని చెప్పి మొన్న భరణి గారి డబ్బులు వచ్చేటప్పుడు నాన్న నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పింది. మరేమో మొన్న ఏదో నామినేషన్ అప్పుడు భరణిస్తారు అన్నది. అదే కదా మరి భరణిస్తారు. అదే ఆ ఫ్లిప్ అవుతుంది కాబట్టి ఆ నమ్మక ద్రోహాన్ని నమ్మే ఇస్తున్నారు ఇక్కడ. అదే. సో నేను చెప్పేది తనుజని నమ్మొద్దు, తనుజకు ఓటు వేయొద్దు. సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారని చెప్పి అంటున్నారు, సో దానికి మీరు ఏమంటారు? ఆల్రెడీ అంటున్నారు కదా, వెళ్ళిపోయారు కూడా. వెళ్ళిపోయారు. కరెక్ట్ అయినా అంటే వెళ్ళిపోవడం, గేటు తీసినప్పుడు ఇవ్వకుండా ఏం చేస్తారు ఇంకా? అంటే అంత లీస్ట్ లో ఉన్నారా ఆయన అని చెప్పి ఉన్నవాళ్ళు ఇక తప్పదండి. ఈ వారంలో ఇప్పుడు కళ్యాణ్ పడాల ఫైనల్కి వెళ్ళిపోయిండు. సో డెమాన్ పవన్ మంచిగా ఆడతాడు. బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా మాకు, మీకేముంది చెప్పండి? మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, మేము లోపల ఉంటాం. ఇంకో 100 రోజులు పెడతారు ఆయన కోసం బిగ్ బాస్.
అందుకే సెకండ్ టైం కూడా తీసుకొచ్చారు. ఇంకో 100 రోజులు కూడా పెడతారు, కావాలంటే 150 రోజులు కూడా పెడతారు ఆయన కోసం. అది మొన్న రిటర్న్ కూడా వెళ్ళిపోవడానికి కారణం కూడా మాక్సిమం బన్నీ గారే సో ఉండొచ్చు. అవన్నీ ఎందుకులే, మనకు మైక్లో ఇట్లా కొట్టేస్తారు మళ్ళీ. ఫైనల్ విన్నర్ అంటే ఎవరి పేరు చెప్తారు? కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ కూర్చోవాలా, కళ్యాణ్ నించోవాలా, కళ్యాణ్ పడుకోవాలా, కళ్యాణ్ తిరగాల, కళ్యాణ్ కప్పు గెలవాలా, అంతే. పక్కకి వెళ్ళి ఆడుకో అమ్మా. మీమ్స్ చెప్తారా? అదేం లేదండి, నా మనసులో మాటలు చెప్తున్నాను. మేము ఎందుకు చెప్తున్నాం? ఫేవరెట్ ఎవరండి? ఇమ్మానియల్, సుమన్ శెట్టి ఎందుకు వాళ్ళిద్దరే ఇష్టపడతారు? బాగా ఆడుతున్నారు. ఇమ్మానియల్ అయితే కామెడియన్గా నవ్విస్తూ కామెడియన్ చేస్తూ ఫన్నీగా అలా ఆడుకుంటూ ముందుకెళ్తున్నాడు ఆయన. ఓటింగ్ పరంగా ఇమాన్యుయల్ లీడ్ కదా, కళ్యాణ్ और తనుజని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు మరి ఇమాన్యుయల్ ఓటింగ్ రావట్లేదు? అంటే ఇమ్మానియల్కి వస్తుంది. ఇమ్మానియల్ ఓటు, నేనైతే ఇమ్మానియల్కి ఓటు. ఇప్పటి వరకు కమెడియన్స్ ఎవరు విన్ అవ్వలేదు కదా, సో ఈసారి కమెడియన్ కి కప్పిస్తారని మీరు అనుకుంటున్నారా? అవును, సుమన్ శెట్టి కానీ ఇమ్మానియల్ కానీ. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ ఇమ్మానియల్, సుమన్ శెట్టి అన్నారు. చూస్తున్నా. సో బిగ్ బాస్ అయితే ఫైనల్ కి వచ్చేసింది కదా, సో ఎవరు గేమ్ బాగా అనిపిస్తుంది మీకు? ఇమాన్యుల్. ఇమాన్యుయల్. ఎన్నిసార్లు అయినా మీరు ఇమాన్యుల్ చెప్తా. ఎందుకంటే ఇమాన్యుల్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్టింగ్ వరకు బాగా కష్టపడ్డాడు. ఈ అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ బెస్ట్ సీజన్. ఎందుకంటే అన్ని సీజన్ల గేమ్ ఎవరు అట్లా ఆడలేదు. ఈ సీజన్ ఇమాన్యుల్ మాత్రం చాలా కష్టపడ్డాడు. అంటే ఎమ్మెల్యేలే కష్టపడి ఆడుతున్నాడా? లేదు అంటే ఎవరు కళ్యాణ్ కానీ, డెమన్ పవన్ కానీ, బర్నీ గారు వీళ్ళు ఆడట్లేదు అంటారా? మరి అందరు ఆడుతారు కానీ అందరికంటే ఇమాన్యులే బెస్ట్. ఎందుకంటే తను చాలా ఏ గేమ్లో అయినా ఫాస్ట్ ఉంటాడు, ఏ గేమ్లో అయినా టాపర్లో దాన్నే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది 14th వీక్లో ఒక టాస్క్ వచ్చినాయి కదా, ఏమన్నా గేమ్ అన్నా అసలు అరాచకం గేమ్ అంటే అది. ఒకరొకరికి మెంటల్ ఎక్కిస్తున్నాడు గేమ్ అంటే, అది ఏమన్నా ఆడుతున్నాడు అసలు. సుమన్ ఎలిమినేషన్ అంటే ఎందుకంటే వెళ్ళిపోవచ్చు, పర్లేదు. ఎందుకంటే లాస్ట్ 1 వీకే ఉంది కదా, తీసేస్తారు. 1 వీక్ ఉంది కదా, నెక్స్ట్ వచ్చి టాప్ 5 కంట్రీస్ ఇస్తే. అవునన్నా, ఎలిమినేట్ అయ్యాను నీకు చెప్తున్నా కదా. మీరు ఓన్లీ టాప్ 5 కంట్రీస్ ఉంటారు. టాప్ 5 కంట్రీస్ ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ, డెమన్ పవన్, భరణి ఉంటారు. ఇమాన్యుల్ తనకున్న లక్ష్యం ఒకటి. ఇమాన్యుల్ నేను చెప్తున్నా, తనకున్న లక్ష్యం ఒకటే. ఎందుకంటే అన్ని ఫస్ట్ సీజన్ నుండి సీజన్ 8 వరకు కమెడియన్ కప్పు కొట్టాలని తనకున్న లక్ష్యం ఒకటే. అది టైటిల్ సాధించాలని ఇమాన్యుల్ చాలా కష్టపడుతున్నాడు. ఈ సీజన్ టైటిల్ ఉన్నారు ఇమాన్యులే. అంటే ఇప్పటి వరకు ఎవరు కమెడియన్స్ విన్ అవ్వలేదు కదా, సో విన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? విన్ అయ్యే ఛాన్స్ ఇమాన్యులే. ఓన్లీ తనుజ కానీ కళ్యాణ్ కానీ ఎవరు విన్నర్ అవ్వరు. కళ్యాణ్ రన్నరు, ఇమాన్యుల్ విన్నరు. ఆడియన్స్ విన్ చేస్తారంటారా ఇమాన్యుల్ ని? అట్లా అంటే మీరు ఇప్పుడు తనుజకి కళ్యాణ్కి టాప్ పొజిషన్లో ఓటింగ్స్ ఉన్నాయి. పోయిన సీజన్లో సీజన్ 8లో మరి గౌతమ్ వైల్డ్ కార్డ్ నుంచి వచ్చాడు కదా లోపలికి, అప్పుడు గౌతమ్కి టాప్ పొజిషన్లో ఓటింగ్స్ ఉన్నాయి. మరి నిఖిల్కి తక్కువ ఉన్నాయి కదా, మరి నిఖిల్కి ఎందుకు ఇచ్చారు కప్పు అప్పుడు చెప్పండి? మరి ఇప్పుడు ఇమాన్యుల్ ఆడలే గేమ్. ఫస్ట్ వీక్ నుంచి 14th వరకు ఇమాన్యుల్ గేమ్ ఆడిందా లేదు మీరు చెప్పండి. ఎప్పుడైనా సరే కష్టపడాలకి కప్పు ఇవ్వాలని నా ఉద్దేశం. అది సో ఇమాన్యుల్ ఫేక్ కన్నింగ్ అని చెప్పి అంటున్నారు. గేమ్స్ లో కూడా మనం చూస్తాం, తనుజని చూసినట్టయితే సో మొత్తం అంతా ఫేక్ గానే బిహేవ్ చేస్తాం. సో దానికి మీరు ఏం చెప్తారు? ఫేక్ అయితే ఎక్కలేదు. ఇమాన్యుల్ ఫేర్ గానే ఆడు, ఫేక్ అస్సలు లేదే లేదు. నా గురించి సార్ ఇన్నిసార్లు చెప్పాడు, ఫేక్ అస్సలు లేదు, ఓపెన్ గా చెప్పిండు. గెలిచే ఛాన్స్ ఉంది, కాకపోతే ఇక అది ఆడియన్స్ బట్టి ఉంటుంది, మనం చెప్పలేం కదా. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఉంటుంది అది. సో కళ్యాణ్ పడాలకి ముందంతా హైప్ లేదు, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్యామిలీ వీక్ తర్వాత ఎక్కువ హైప్ వచ్చింది అనుకోవచ్చా? మరి హైప్ వచ్చింది, అది కరెక్టే. ఎందుకంటే మన స్టార్టింగ్ నుంచి గేమ్ ఏం ఆడలేదు, అమ్మాయిల తిరగడం తప్ప ఏం లేదు మనది. ఎప్పుడైతే నారాయణ సార్ వార్నింగ్ ఇచ్చిందో అప్పటి నుంచి మాకు గేమ్ ఇంట్రెస్ట్ పెట్టిండో, అమ్మాయిలను తప్పించి 2 వీక్స్ ఉంది. ఆయన 1 వీక్ ఉంది, ఇంకా 2 వీక్స్ ఎక్కడ ఉంది. బిగ్ బాస్ అయిపోతుంది, బిగ్ బాస్ ఉంటే బాగుంటుంది ఇంకొక 4 రోజులు. నాకు కూడా చాలా బాగా ఇస్తుంది. ఎందుకంటే సో రితు వెళ్ళిపోయాక డెమన్ పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? డెమన్ పవన్ గేమ్ పోయింది. రీతు ఉంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది, గేమ్ కొంచెం మనోడు ముందుకు వెళ్తుంది. సో ప్రోమోలో డెమన్ పవన్ చెప్పారు కదా, ఇప్పుడు అందరితో కలుస్తాను, నాగార్జున గారు కూడా చెప్పారు కదా, డెమన్ పవన్ అందరితో కలుస్తున్నారు, బాగుంది అని చెప్పి. బాగుందంటే మనం ఎందుకంటే సపోర్ట్ లేదు కదా ఆడ బిగ్ బాస్ హౌస్ లో. సపోర్ట్ ఉంది ఓన్లీ 2 ఎవరు, మన తనుజ, కళ్యాణ్, ముగ్గురు. మిగతా ముగ్గురు వాళ్ళు సంజయ్కి సపోర్ట్ చేస్తారు. సో ప్రోమోలో చూసుకున్నట్టయితే బర్నీ గారి, సుమన్ శెట్టి గారి వీడియోస్ అది ప్లే చేశారు. సో అది ఎలా అనిపించింది వాళ్ళిద్దరు బాండింగ్? చాలా బాగుంది. తనుజనేమో బర్నీకి సపోర్ట్ చేస్తే, బర్నీకి వచ్చినప్పుడేమో తను సపోర్ట్ చేస్తాడు, తనకు వచ్చినప్పుడు బర్నీ సపోర్ట్ చేస్తాడు. అది కరెక్ట్ కాదు, ఇద్దరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. సో
సో తనుజే కప్పు కొడుతుంది అని చెప్పి అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారా లేవంటారా? సీజన్ 1 నుండి సీజన్ 8 వరకు ఆల్రెడీ లేడీస్ విన్ అయినరు. కాకపోతే ఏంటంటే ఈసారి కమెడియన్ కప్పు కొట్టాలని నా ఉద్దేశం. అది సార్ టైటిల్ అందుకొని బయటికి రావాలి, ఇమ్మాయిలతో నేను ఫోటో దిగాలని నా ఉద్దేశం. అది సో డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఈ రోజు సుమన్ శెట్టి కదా, రేపు ఎవరు అవుతారు అనుకుంటున్నారు? రేపు సంజన. సో సంజన గారిని ఎలా తీస్తారు అనుకుంటున్నారు? సంజన ఏంటంటే సంజన గేమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టింది, ఎమోషనల్ అవుతుంది. తన గేమ్ కూడా కొంచెం ఆడుతుంది కానీ అంత ఆడట్లేదు. అంటే సీజన్ 9 నడిచిందే సంజన గారి వల్ల. సో ఆమె అయితే టాప్ 5 లో కంటెస్టెంట్ అని చెప్పి అంటున్నారు, దానికి నేను చెప్తున్నా టాప్ 5 లో ఉండదు ఆమె. నెక్స్ట్ వీక్ రేపు అయితే ఎలిమినేషన్ పక్క అవుతుంది అందుకు. టాప్ 5 లో వచ్చేసి భరణి, ఇమాయిల్, తనుజ, కళ్యాణ్, డిమన్ పవన్, వీళ్ళు 5 మంది ఉంటారు. ఎవరు బిగ్ బాస్ చూస్తున్నారా? డైలీ చూస్తున్నా, ఎందుకంటే అందులో నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇమ్మాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నేను ఎప్పుడు ఇమ్మాన్యుయల్కే ఓటేస్తున్నా, ఆయనే విన్నర్ కావాలని కోరుకుంటున్నా. బట్ ఓటింగ్ పరంగా ఇమాన్యుయల్ లేడు కదా మరి. అవును, ఇద్దరు ఉన్నారు అంటున్నారు, కన్నడిగా తనుజ గౌడ అండ్ జవాన్ కళ్యాణ్ ఉన్నారు అంటున్నారు. కారణం ఏంటి మరి కమెడియన్ గెలిపించాలి అని అనుకోవడం లేదా? అది మనం చెప్పలేం కదా, అది పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం ఇమ్మాన్యుయల్ మంచి పీక్స్లో ఉన్నాడు, కానీ ఓట్లు అనేవి ప్రజలు నిర్ణయించేది కదా. తనుజాకి ముఖ్యంగా అక్కడ కర్ణాటక నుంచి మంచిగా ఓటింగ్ వస్తుంది యాజ్ పర్ మై నాలెడ్జ్. ఆమెకి బెంగళూరు నుంచి, మంగళూరు నుంచి, మైసూరు నుంచి, ఉడిపి నుంచి, బళ్ళారి నుంచి, హంపి నుంచి, బీదర్ నుంచి మంచిగా ఓటింగ్ వస్తుంది. అలాగే జవాన్కి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బాగా ఓట్లు వస్తున్నాయి, ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ కదా, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి అయితే జవాన్కి ఓటింగ్ బాగా వస్తుంది. వాళ్ళిద్దరిలో మరి ఎవరు గెలవాలనుకుంటే జవానే గెలవాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు వాళ్ళే గెలవాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఈ తనూజ అంత సేఫ్ గేమ్ ఆడుతుంది, అంత కన్నింగ్ ఆడుతుంది. ఓటింగ్ పరంగా ఆమె పైకి లేపేశారు. మా టీవీ కూడాను ఆమెని నెత్తి మీద పెట్టుకుంటుందని అర్థమైపోయింది నాకు. మా టీవీ ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. తెలుగు వాళ్ళు ఎప్పుడు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు ఏంటో మరి. బిగ్ బాస్లో విషయానికి వస్తే లాస్ట్ టైం కూడా చూస్తే నిఖిల్ గౌడ కన్నడిగా ఆయన గెలిచాడు, కప్పట్టుకొని వెళ్ళాడు. ఈసారి ఆమె వెళ్ళేటట్టు ఉందని అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. ఎనీవే లాస్ట్ మినిట్ వరకు మేమంతా పోరాటం చేస్తాం. జవాన్ కళ్యాణ్కి అయినా తెలుగు వాళ్ళకి రావాలని మేమైతే కోరుకుంటున్నాం. ఓటింగ్ బట్టి ఆడియన్స్ ఎవరు ఆమెకి సపోర్ట్ చేయడం లేదు. ఓటింగ్ బట్టి ఆమెకి మా కర్ణాటక నుంచి మంచిగా ఓటింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరో ఒక 5% ఆమెకి సపోర్ట్ చేస్తారు తనుజకి. మన వాళ్ళు తక్కువ మొబైల్ యూజ్ చేసేది. కన్నడిగాస్ ఇంకా మొబైల్ పట్టుకొని ఉన్నట్టున్నారు దీనికోసం. అందరూ కాదు, కొంతమంది. ఎనీవే చూద్దాం, ఇంకో 1 వీక్ ఉంది కదా. సంజన డబుల్ ఎలిమినేషన్ అయితే సంజనాని అలాగే బర్నీ గారిని పంపించేయాలి. లేదు, ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఇంక ఎలిమినేట్ అయ్యేటట్టు న్యూస్ రాలేదు కదా. టాప్ 5లోకి ఉండాలని నేనైతే కోరుకుంటాను. నా వరకు అయితే ఇంకా న్యూస్ రాలేదు. ఆయన అయితే టాప్ 5లోకి ఉండాలని కోరుకుంటాను, ఎందుకంటే నాగార్జున గారి ప్రశంసలు కూడా పొందాడు. మొదట్లో జిడ్డుగా ఆడినా ఇప్పుడు బాగానే పుంజుకున్నాడు, బాగానే హుషారుగానే ఉన్నాడు. చూడాలి మరి ఈరోజు నైట్కి వస్తుందంటే టాప్ 5 లిస్టు. విన్నర్ మనం అనుకున్నట్టు అయిపోదు కదా. నేనైతే ఇమ్మాన్యుయల్ విన్నరు, సుమన్ శెట్టి రన్నర్ కావాలనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు టాప్ 2 పొజిషన్స్లో ఓటింగ్ పరంగా చూసుకుంటే కన్నడిగా తనుజ గౌడ అండ్ మన జవాన్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో నేనైతే వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేయమని అడిగితే నేనైతే కంపల్సరీ మన తెలుగు వాళ్ళకి వేస్తాను, కళ్యాణ్కే వేస్తాను, పడాల పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ఆయన చాలా కష్టపడుతున్నాడు. స్టార్టింగ్లో ఆయన డల్గా ఉండేవాడు అనమాట, గోడ కొట్టిన పిడకలాగా. కానీ ఎప్పుడైతే ఈ రీతు చౌదరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిందో ఇంకా అగ్గినంతా బయటకు వచ్చేసింది, లావా అంతా. సో ఆయన గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇన్ కేజ్ వాళ్ళిద్దరే రన్నరు విన్నర్ అని ప్రజలు డిసైడ్ చేస్తే, ఎందుకంటే ఆయన యంగ్ ఏజ్ కూడా తక్కువ, 25-26, బాగా ఆడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. నేనే షాక్ అయ్యాను, బస్సుల మీద వాల్స్ మీద కూడా ఆయన పోస్టర్లు అంటిస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. సో ఆయన గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిషాన్. యా, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 9లోకి నేను వెళ్ళాల్సింది, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల పోలేకపోయాను. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. ప్రతి ఒక్క సీజన్, ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా అంటే చాలా మంచిగా చూస్తాను. నా ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9లో అయితే ఇమాన్యుయల్. ఎందుకంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఈ వారం చూసుకుంటే దగ్గరగా 10 టాస్కులు పెట్టారు. 10 టాస్కుల పైగా మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ అన్ని టాస్కులు గెలిచాడు. ఏదో 2-3 టాస్కుల్లో సెకండ్ వచ్చాడు తప్ప అన్ని టాస్కులు ప్రతి ఒక్కటి అరే ఏంట్రా బిగ్ బాస్ని కూడా మించిపోయి ఇంత ఆడుతున్నాడు, బిగ్ బాస్ ఇంకా కొంచెం కష్టంగా పెట్టు టాస్కులు అన్నట్టుగా అనిపించింది. సో నాకైతే ఫేవరెట్ కంటెస్టెంట్
ఇమాన్యుయల్ ఆయనే గెలవాలనుకుంటున్నాను. బట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఇమాన్యుయల్ లో ఉన్నాడు కదా, టాప్ లో ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళు ఉన్నారు. కారణం ఏంటి మరి? చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి లైక్ తనుజ గారు ఎప్పటి నుంచి అయితే వచ్చారో, నాగార్జున గారు అన్నపూర్ణ ప్రోడక్ట్ అలా వెళ్ళినారు, అప్పటి నుంచి చాలా అంటే చాలా మంచి స్కోప్ వచ్చేసింది తనుజ గారికి. ఇంకా ఒకానొక కారణం లైక్ టాప్ 5లో ఒక అమ్మాయి ఉంది, కొంచెం ఇంతో అంత ఆడబోతుంది అనేసి అలా కూడా ఉండొచ్చు. ఇక సీరియల్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో అలా ఆ రకంగా చూసుకుంటే తనుజ గారికి ఎక్కువ ఉంది. ఇక కళ్యాణ్ చూసుకుంటే ఒక కామన్ పర్సన్గా ఇంట్లోకి వచ్చి ఒక కంటెస్టెంట్ అయ్యి 2 times క్యాప్టెన్గా గెలిచి ఇక ఫస్ట్ కంటెస్టెంట్ లైక్ ఫస్ట్ ఫైనలిస్ట్గా గెలిచాడు. సో అది కూడా చాలా అంటే చాలా స్కోప్ ఉంది కళ్యాణ్కి కూడా ఓట్స్ పడడము. ఇక థర్డ్లో చూసుకుంటే లైక్ ఈయనే ఉంటున్నాడు. సో ఓట్స్ ప్రకారంగా ఈ టాప్ 3లో నుంచే ఖచ్చితంగా అయితే ఏదో ఒకరైతే గెలవబోతున్నారు. అంటే ఓట్స్ పరంగా అంటే రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా, ఓట్స్ పరంగా కాకుండా ఆమెను ఎలిమినేట్ చేశారు కదా, ఫెయిర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించింది? ఓట్స్ పరంగా అంటే రీతు చౌదరి గేమ్ పరంగా అయితే ఎలిమినేట్ అయిపోయింది. రీతు చౌదరి ప్రీవియస్ లైక్ నార్మల్గా 2 weeks బ్యాక్ కాకుండా అంతకుముందు వారాలు చూసుకుంటే గేమ్ ఎక్కడా లేదు, డీమాన్ పవన్ వెనకంటే తిరుక్కుంటూ లైక్ అలా అలా ఉండింది. తర్వాత ఏదైతే లాస్ట్ 2 weeks ఉన్నాయో గేమ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయింది. అదే గేమ్ కానీ ఖచ్చితంగా ఆడి ఉంటే ఆమె అయితే ఎలిమినేట్ కాకుండా ఉండిండు. సో తన గేమ్ వల్ల ఎలిమినేట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకా తను ఎలిమినేట్ అయిపోతే డీమాన్ పవన్ ఎలా ఆడతాడు అనేసి అలా అనుకున్నది కూడా ఎలిమినేట్ చేశారు అనుకుంటున్నాను నేనైతే. ఈ వీక్ లో ఏమైనా చేంజ్ కనిపించిందా డిమాండ్ పవన్ లో? చేంజ్ కనిపించిందా అంటే ఇంతకుముందు ఉన్నప్పుడు ఓన్లీ రీతి చౌదరి ఎందుకంటే తిరుగుతున్నాడు, లైక్ ఒక పర్సన్కే స్టక్ అయిపోయినాడు. బట్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరితోనూ మింగిల్ అవుతున్నాడు. సో ఇలా కాంపిటీషన్స్ కూడా మంచిగా పెరిగింది. సో చాలా అంటే చాలా చేంజ్ జరిగింది. లాస్ట్ ప్రోమోలో కూడా చూసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఈ వారం అది కూడా చెప్పారు. సో కొంచెం చేంజ్ అయితే కనిపించింది డీమాన్ పవన్లో. రీతు లేనందుకు హ్యాపీగా ఉన్నాడు, తన గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు, వేరే వాళ్ళతో కూడా కలుస్తున్నాడు మంచిగా. అంటే ఒక పర్సన్కి స్టిక్ కాకుండా అందరితోనే మింగిల్ అవుతున్నాడు. సో అది కూడా తనకి ఖచ్చితంగా టాప్ 5లో పెట్టబోతుంది ఆ స్కోప్ అని చూపిస్తున్నాం. సో టికెట్ టు ఫైనల్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళైతే విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు లేవు మనం సీజన్స్ లో చూసుకున్నట్టయితే. సో కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ అంటే ప్రీవియస్ వీక్ చూసుకుంటే చాలా అంటే చాలా హైప్ వచ్చేసింది కళ్యాణ్కి. ఎందుకంటే ఒక కామన్ పర్సన్గా వచ్చి లోపల ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరినీ దాటి ఫైనల్గా ఒక కంటెస్టెంట్గా లైక్ ఫైనల్ టికెట్ టు ఫైనల్ అయితే గెలుచుకున్నాడు. సో అక్కడ చాలా అంటే చాలా స్కోప్ వచ్చింది, ఓటింగ్స్ పడ్డాయి. బట్ అది తనకి ఒక్క సిచ్యువేషన్లో మంచి జరిగింది, కొనొక సిచ్యువేషన్లో కొంచెం చెడ్డగా జరిగినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడైతే గెలిచేసి సేఫ్ సైడ్ అయిపోయాడో తనకి గేమ్స్ ఎక్కడా లేదు, ఆడే స్కోప్ లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. సో ఇదొక్కటి తనకి కొంచెం డిసడ్వాంటేజ్గా అంటే ఓట్స్ పడడానికి తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా అయితే టాప్ 2లో అయితే ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇంకా గేమ్ ఏదైనా పెట్టి ఆడితే ఖచ్చితంగా టాప్ 1లో ఉంటాడు. సో స్టార్టింగ్ లో అంత హైప్ లేదు కదా కళ్యాణ్ కి, సో ఫ్యామిలీ వీక్ నుంచి ఎంత హైప్ వచ్చింది అనుకోవచ్చా వాళ్ళ ఫాదర్ వచ్చాక? ఖచ్చితంగా స్టార్టింగ్లో నుంచి హైప్ లేదంటే ఒక కామనర్గా వచ్చి అరే వీళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అని కొంచెం భయపడ్డాడు. ఎప్పుడైతే వీళ్ళతో కలుసుకొని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడాడో అప్పటి నుంచి బయట జనాల నుంచి కూడా మంచిగా లైక్ సపోర్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఒక కామన్ పర్సన్ అసలు వెళ్ళగలమా మేము, మాకు కూడా సపోర్ట్ వస్తుందా అన్న వ్యక్తులందరికీ ఒక ఇన్స్పిరేషన్గా అయితే నిలిచాడు అయితే కళ్యాణ్ అయితే. సో ఖచ్చితంగా తను కూడా గెలిస్తే బాగుంటుంది. ఈ టాప్ 3లో అయితే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ ఉంటారు. వీళ్ళలోనే ఖచ్చితంగా కప్ అయితే రాబోతుంది. సో ఈ రోజు అయితే సుమన్ శెట్టి ఇంటికి వెళ్ళిపోతారని చెప్పి అంటున్నారు. సో దాని మీద ఏమంటారు? ఇదైతే బిగ్ షాకింగ్ ఎలిమినేషన్. ఏ వ్యక్తులు అయితే అరే సుమన్ శెట్టి గారు ఎందుకు వచ్చారా, తన వల్ల టీఆర్పీ పడిపోతుందేమో, అసలు 1-2 వారాల్లోనే వెళ్ళిపోతాడేమో అనుకున్న రివ్యూవర్లందరూ అరే సుమన్ శెట్టి గారు ఉన్నారు, బాగా ఆడుతున్నారు అని తన వీడియో పెట్టుకొని ఒక సాడ్ సాంగ్ వేస్తేనే వేలలో లక్షలు మైకుల్లో లైక్ చాలా వ్యూస్ ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు. ఆ ఓటింగ్స్ చూడగానే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అనుకున్నాము. సో అన్ఎక్స్పెక్టెడ్గా టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తి అయితే ఎలిమినేట్ అయిపోతున్నాడు ఈ వారం. అతన్ని ఒకటే కాదు, డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది అంటున్నారు. ఆ డబుల్ ఎలిమినేషన్లో ఖచ్చితంగా భరణి గారు లేకపోతే డీమాన్ పవన్ ఖచ్చితంగా వాళ్ళలో అయితే ఉండిపోతున్నారు. అంటే భరణి గారి కోసమే రీతు ఎలిమినేట్ అయిందని చెప్పి నాగార్జున గారు మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది కదా, మరి అలాంటి వీడియోలు అట్లా ఒకవేళ వీడియో వచ్చినా కానీ ఎవరు అంత బయటగా కరెక్ట్గా వేయరు కదా, అట్లే బయట వేసేసి వీళ్ళ కోసమే వీళ్ళు ఎలిమినేట్ అయ్యారని కొంచెం బయట వేరే సపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వేసిండొచ్చు. బట్ భరణి గారి కోసమే ఎలిమినేట్ అయిపోతుందంటే భరణి గారిని ఏమన్నా లైక్ విన్నర్ చేస్తారా, చేయరు కదా. సో తన గేమ్ ఎఫెక్ట్ వల్లే తనైతే బయటకు వెళ్ళిపోయింది. ముందు ఆడిన గేమ్ ప్రీవియస్గా కూడా ఆడింటే ఖచ్చితంగా అయితే టాప్ 5లో ఉంటుంది. అతనైతే ఎవరు ఆపినట్లేరు. సో తన గేమ్ ఎఫెక్ట్ పడి అతను అయితే బయట వెళ్ళిపోయింది. అంటే డెమన్ పవన్ టాప్ 5లో ఉంటారంటారా? టాప్ 5లో ఉంటారా అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ సెకండ్ ఎలిమినేషన్లో అయితే డీమాన్ పవన్కి 40% ఛాన్స్ ఉంది వెళ్ళిపోవడానికి. ఇక భరణి గారికి అయితే 60% ఛాన్స్ ఉంది. డెఫినెట్గా అయితే భరణి గారు వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను. డీమాన్ పవన్ అయితే ఉండి ఆడితే కొంచెం నెక్స్ట్ వచ్చే కామనర్స్ కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అరే ఉన్నారు సంజన గారు ఎట్టి పరిస్థితుల్లో అయితే నాకైతే బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఇంట్రెస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది సంజన గారి వల్ల స్టార్ట్ అయింది. సో అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా టాప్ 5లో అయితే పెట్టబోతున్నారు. తన గేమ్ కూడా ప్రీవియస్ వీక్లో చాలా మంచిగా ఆడింది. లాస్ట్ ఆడిన గేమ్లో కూడా
ఇమాన్యుయల్తో కూడా తలపడి మరీ మంచిగా ఆడింది. సో తనైతే టాప్ 5లో ఉండబోతుంది, ఉంటుంది. సో ఫైనల్లో విన్నర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఫైనల్గా విన్నర్ అంటే కొంచెం డైలమా ఉంది. ముగ్గురు వ్యక్తులనే అయితే రాబోతుంది. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళలో అయితే ఖచ్చితంగా రాబోతుంది. విన్నర్ రన్నర్ చెప్పాలంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ అయితే రాబోతున్నారు. నాకైతే ఇమాన్యుయల్ రావాలి. కళ్యాణ్ పడాలా అనుకుంటున్నాను, బట్ ఇమాన్యుయల్ వేస్తే బాగుంటుంది.